ఓవెన్ లేకుండా, అలాగే స్టవ్ మీద బేక్ చేసే పని లేకుండా, ఎటువంటి మైదా యూజ్ చేయకుండా పిల్లలకి ఈవినింగ్ వచ్చాక మంచి హెల్తీ స్నాక్ పెట్టాలంటే ఈ రెసిపీ చూసేయండి. క్యారెట్ సూజీ కేక్ అనమాట. స్వీట్ కూడా చాలా మైల్డ్‌గా ఉంటుంది. అండ్ దీన్ని మనం కేక్ అనొచ్చు, అలాగే స్వీట్ అని గూడా అనొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఆగండి. మన ఛానల్‌ని ఇదే మీరు మొదటిసారి చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్‌తో మనం మంచి హెల్తీ కేక్ అనేది ఈరోజు పిల్లలకి చేసి పెడదామండి. ఈ వీడియోలో నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అవుతుంది. ఇది కేక్ అనొచ్చు, స్వీట్ అనొచ్చు. దీనికోసం నేను ఇలా మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదండి, తీసుకున్నాను. మీరు ఈ కప్స్ లేకపోతే మీరు కేక్ చేసుకోవడానికి ఏదో ఒక బౌల్ తీసుకోండి. దాన్ని ఒక కప్ లాగా మీరు అనుకోండి. హాఫ్ కప్ అంటే అందులో హాఫ్ కప్ అలా తీసుకోండి అనమాట. ఇది 1 కప్ ఉంది, 240 ml ఉంది. ఇది హాఫ్ కప్ 120 ml ఉంది. ఇది 1.5 కప్. మనకి ఈ 2 కప్స్ కావాలి మెజర్మెంట్స్. నేను 1 కప్తో సూజీ తీసుకున్నాను. అలాగే 3 క్యారెట్స్ని ఇలా తురుము పెట్టుకున్నాను. 1 కప్ సూజీకి 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు. అలాగే 1.5 కప్ బెల్లం తురుముకున్నాను. ఈ బెల్లం నేను తాటి బెల్లం తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. కొంచెం బాదంని, పిస్తాని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, సూజీ, మిల్క్, బెల్లం, అంతే. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ గీ అనేది యాడ్ చేయండి. ఆ గీలో 1 కప్ సూజీ తీసుకున్నాం కదా, దాన్ని మంచిగా అరోమా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలండి, దగ్గర ఉంచుకుని మనం కదుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి కింద మాడిపోతుంది. మంచి స్మెల్ అనేది వస్తుందండి వేగాక. 5 to 6 మినిట్స్ అనేది పడుతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వలో 2 కప్స్ మిల్క్ చల్లార్చుకుని ఉంచుకున్నాం కదండి, అవి ఈ రవ్వకి యాడ్ చేసి మంచిగా ఉండలు లేకుండా కదుపుకుని పక్కకు పెట్టుకుందాము. అప్పుడు రవ్వ అనేది పాలల్లో సోక్ అయ్యి నాని మంచిగా అవుతుందన్నమాట. విస్కర్తో కలుపుకుంటే ఏమవుతుందంటే ఉండలు లాంటివి బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ ప్యాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసి ఈ క్యారెట్ మనం తురుముకున్నాం కదండి, 3 క్యారెట్లు, అవి కూడా మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. క్యారెట్ అనేది మంచిగా మగ్గాక దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని సైడ్కి పెట్టేసుకోండి. మొత్తం కేక్ మొత్తానికి ఒక 9 స్పూన్స్ గీ వరకు అవసరం అవుతుంది. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1.5 కప్ బెల్లాన్ని అందులో యాడ్ చేయండి. వాటర్ అనేది మనకేం అవసరం లేదు బెల్లం కరగడానికి. అలా సిమ్లో పెట్టి మనం కదుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగి పాకం అవసరం లేదండి, జస్ట్ మనకి క్యారమిల్లా వస్తే చాలు. మరి తీగ పాకం అలా అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్యారమిల్లా వస్తే చాలు. నేను తీసుకున్నది తాటి బెల్లం వల్ల అంతగా కలర్ తెలియట్లేదు, కానీ నార్మల్ బెల్లం అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కరిగించుకుంటే చాలు. బెల్లం మంచిగా క్యారమిల్లా ఫామ్ అయ్యాక అందులో వేయించుకున్న క్యారెట్ని, అలాగే పాలల్లో సోక్ చేసిన సూజీని కూడా వేసేయాలి. అదేనండి, సూజీ అంటే తెల్ల రవ్వ. తెలుసు, కాకపోతే ఎవరికైనా తెలియదేమో అన్నట్టు చెప్తున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా కదుపుతూ ఉండాలి. మధ్యలో ఎక్కడైనా గీ అవసరం అనిపిస్తే ఒక్కొక్క స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఎప్పటి వరకు మనం తిప్పుకోవాలంటే అదంతా దగ్గరికి వచ్చి ప్యాన్ని అతుక్కోకుండా రావాలన్నమాట. ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి ప్యాన్ని అతుక్కోకుండా విడిపోవాలి. ఇప్పటి వరకు మనం సిమ్లో పెట్టి కదుపుకుంటూనే ఉండాలి. మంచిగా ఇలాగా నాన్ స్టిక్కీగా రావాలండి. అలా వచ్చాక స్టవ్ కట్టేసుకోండి. మౌల్డ్ తీసుకుని
మీ ఇష్టమైన షేప్ మీ ఇష్టం. లాస్ట్‌లో పిస్తా, బాదం పీసెస్ వేసుకొని, ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్నంతా కూడా అందులో యాడ్ చేసి, మనం అట్లకాడతో మెత్తగా నొక్కుకుంటే అదంతా కూడా స్టిక్ అయిపోతుందనమాట. దీన్ని కాసేపు చల్లారనివ్వండి. చల్లారాక ప్లేట్‌లోకి డీమోల్డ్ చేసుకుంటే మన క్యారెట్ సూజీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఏంటమ్మా హల్వా చేసి కేక్ అన్నావు అనుకుంటున్నారా? పిల్లలకి మనం వెరైటీగా చేసి పెట్టాలి. వెరైటీగా లుక్ కూడా ఉండాలి కాబట్టి అలా అన్నాననమాట. ఇది వేడి మీదే చాలా బావుందండి. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాక తింటే బావుంటదేమో అనుకున్నాను. అంటే టేస్ట్ అయితే అలాగే ఉంది. ఇంత సాఫ్టీగా లేకుండా ఇప్పుడు మనం హల్వా ఫ్రిడ్జ్‌లో పెడితే టైట్‌గా ఎలా అయిపోతుంది, అలా అయిందనమాట. వేడి మీద తినండి చాలా బావుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానెల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.